హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ రాబోతుంది కదా, కొత్త సంవత్సరం. అందుకే నేను ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను. చూడండి, మాదేమో డాబా ప్యాలెస్ అదేమి కాదండి, ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి కదా. అందుకే నేను నా ఇల్లుని శుభ్రం చేస్తున్నాను. పిల్లల బుక్స్లు వాళ్ళకి టర్మ్ 1 అయిపోయింది, ఇప్పుడు టర్మ్ 2 నడుస్తుందని బుక్స్ అన్నీ అట్టనే పడేసి వెళ్తున్నారు. అందుకే నేను అన్నీ సెట్ చేస్తున్నాను, ఒక బస్తాలో వేసి తర్వాత తూకం వేద్దామని. నా పిల్లలు చిన్న పిల్లలే ఉన్నారండి, 3rd క్లాసు 4th క్లాసు. పాప 3rd, బాబు ఏమో 4th. అందుకే బుక్స్ అన్నీ ఒక బస్తాలో వేసి పక్కన పెడుతున్నాను, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే తీసుకుంటారు తర్వాత అనేసి. మాది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కిచెన్ రూమ్లో, కిచెన్, హాలు, బెడ్రూమ్, టీవీ రూమ్ అన్నీ ఒకటే. మాకు కొంచెం అడ్జస్ట్ చేసి చూసుకోనండి, కానీ మాకు ఇబ్బంది ఏమి ఉండదు, అంతా ఫ్రీగానే ఉంటుంది. ఎందుకంటే మేము ఉండేది నలుగురమే కదా, నాకు 2 పిల్లలు, మా ఆయన, నేను. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఉంది పక్క రూము, బెడ్రూమ్, దాంట్లో పడుకుంటారు వాళ్ళు. ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కొంచెం ఫ్రీగానే ఉంటుంది. కానీ చిన్న ఇల్లు మాది, ఇంకా మేము ఇల్లు ఏం తీసుకోలేదండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటున్నాము. మొత్తం ఎప్పటి నుంచో దుమ్ము పట్టినవి ఉన్నాయి, అందుకే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు అంటే 2 నెలలకు ఒకసారి శుభ్రం చేస్తాం కదా, అన్నీ ఒకేసారి చేస్తే అయిపోతుందని. పైగా రేపు మంగళవారం రోజు ఇల్లు శుభ్రం చేయకూడదు, లక్ష్మీదేవి పోతుంది అనేసి నేను సోమవారం, గురువారం చేసుకుంటాను. మంగళవారం, శుక్రవారం ఇంటిని శుభ్రం చేయకూడదు, ఇల్లంతా దులపకూడదు, లక్ష్మీదేవి ఉంటే పోతుందనేసి అంటారు. అందుకే నేను సోమవారం చేస్తున్నాను. మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నా. రేపు ఇంకా సామాన్లు ఉన్నాయి కడగడానికి, రేపంతా అంట్లు కడగాలి, చాలా ఉన్నాయి. చూడండి, ఎక్కడికక్కడే ప్యాక్ చేసేసాను. ఇదే బెడ్రూము, ఎవరైనా మా ఇంట్లో చుట్టాలు వస్తే ఈ రూమ్లోనే పడుకుంటారు. మేమైతే ఆ టీవీ రూమ్లోనే పడుకుంటాము. బెడ్ కూడా ఉంది. అవి మాది కబోర్డ్లు. ఒకటేమో మేము డైలీ యూజెస్ కోసం ఇక్కడ దీంట్లో పెడతాం కబోర్డ్లో, అదేమో బీరువా, మీకు తెలిసిందే. మా ఇంట్లో డబ్బులే మూటలు ఉండవండి, ఏదో సెంటిమెంట్గా ఇట్లా అంటే పైన పెట్టుకున్నాను బొట్లు. ఇల్లంతా శుభ్రం చేసేస్తే కొత్త సంవత్సరానికి ఇంకా ముందే చేసుకోవచ్చులే, తర్వాత ఓపిక ఉంటుందో ఉండదో తెలియదు కదా. అందుకే ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి. పండగ దగ్గరికి వస్తుందంటే ఇక ఇంట్లో హడావిడి తప్పదు మనకు, ఆడవాళ్ళకైతే అసలు తప్పదు. ఎవరైనా పండగలకి అంటే అప్పటికప్పుడు అంటే ఓపిక ఉండాలి కదా చేసుకోవడానికి. అందుకే నేను ముందే చేసుకుంటున్నాను. మా ఆయన డ్రిల్లింగ్ మిషన్స్, హోల్స్ వేస్తారు, కోర్ కటింగ్స్, అన్నిటికీ వాటి సామాన్లు అవి. వాటి గురించి కూడా నేను వీడియో తీసి పెడతాను సపరేట్గా, ఒకసారి కుదిరితే చేస్తాను. ఇల్లంతా శుభ్రం చేసేసాను, మొత్తం దులిపేసి మొత్తం శుభ్రం చేసేసాను. ఇది నా కుట్టు మిషన్ అండి, నేను నా డ్రెస్కైనా నైటీస్కైనా అన్నీ ఇంట్లోనే కుట్టేసుకుంటాను. మాపేస్తున్నాను, మొత్తం శుభ్రం చేసేసి దుమ్మన్నీ చాలా దుమ్ము వచ్చింది, మొత్తం ఊడ్చేసి మాపేస్తున్నాను. ఆమె కూర్చుంది, మా చెల్లి. మొత్తం రోబో లెక్క చేస్తున్నాను, నువ్వు పొద్దుటి నుంచైనా అంటుంది, నవ్వుతున్నాను. మా చెల్లి హాస్టల్లో ఉంటుంది, మా దగ్గరే ఉండదు. నిన్న సండే అనేసి వచ్చింది, సాటర్డే వచ్చి సండే ఉండి మండే వెళ్ళిపోతుంది, మండే మార్నింగ్ వెళ్ళిపోతుంది. 2 రూమ్లకి మొత్తం వేసేసాను. చూడండి, రూమ్ అంతా క్లీన్గా పెట్టుకున్నాను, రెడీ అయిపోయింది నా రూమ్ మొత్తం. చూడండి, బాయ్ అండి.